బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలున్నాయని, విద్యార్థులకు కనీసం మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర సర్కార్ నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చే నిధులతో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించగలమని తెలిపారు. మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వాళ్లకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు మల్కా కొమరయ్య. తర్వాత ఈ స్కూల్స్లో సార్ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ కొత్త ఎన్ఈపీ పాలసీ మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాం. తర్వాత ఈ కస్తూర్బా టీచర్స్ మోడల్ స్కూల్స్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు 18 years 20 years రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళు అదే కాంట్రాక్ట్గా జాయిన్ అయినప్పుడు 18,000 12,000 22,000 అదే శాలరీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు రెగ్యులరైజ్ చేయట్లేదు. వాళ్ళది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.